హరిత హరీష్ అలియాస్ మాస్క్ మ్యాన్. ఈయన వ్యవహారం ఏందో అసలు బొత్తిగా అయితే అర్థం అవ్వట్లేదు. నిన్న చూడకపోతేనేమో మన నాగ్ సార్ మీదే ఆయన కాలు మీద కాలు వేసుకొని ఒక యాటిట్యూడ్ అయితే చూపించడం జరిగింది. అసలు ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఏమీ లేదు అన్నట్టుంది అసలు. మరి అగ్ని పరీక్ష నుంచి అన్ని మాస్క్ తీసి అరగుండు కొట్టించుకొని ఒక కసి అయితే వచ్చాడు. కానీ ఆ కసి అనేది రాంగ్ గా పోర్ట్రేట్ అయితే అవుతుంది. మరి ఆయన దృష్టిలో అది మంచిగా ఉన్నాను, నా దృష్టిలో నేను చెడ్డగా ఏం లేను, అందరిని గౌరవిస్తున్నాను అని ఆయన దృష్టిలో ఆయన కోణంలో ఉన్నారు. కానీ చూస్తే ఆడియన్స్ అంటే మాలాంటి జనాలకు మాత్రం ఆయన చేసేది మాత్రం కొంచెం ఓవర్ యాటిట్యూడ్, ఓవర్ థింకింగ్, కొంచెం అంతా కొంచెం హడావుడి బ్యాచ్. ఇదంతా నేను మోనార్క్, నేను పెద్ద పోటుగాడిని, నేను పెద్ద పోట్లు పుట్టే పోటుగాడిని అన్నట్టు ఆయన బిహేవియర్ అయితే ఉంది. మరి నాగ్ సార్ ముందు అయితే యాటిట్యూడ్ చూపించడం అయితే నాకు అసలు బుద్ధిగా అయితే నచ్చలేదు అసలు. ఆయన నాగ్ సార్ ఒక పక్కన మాట్లాడుతుంటే ఈయన మధ్యలో దూరిపోయి నేను ఒక పాయింట్ చెప్తా, నేను 10 పాయింట్లు చెప్తా, నేను 100 పాయింట్లు చెప్తా, నేను డే 1 గురించి ఏం చేసావో నేను మొత్తం చెప్తా అని ఒక ఓవర్ యాటిట్యూడ్ అయితే చూపించారు. ఒక పక్కన నాగ్ సార్ మాట్లాడుతున్నారు, ఈయన మధ్యలో మాట్లాడటం. నాగ్ సార్ ఏమో ఆగు 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 అన్నా కానీ ఈయనేమో ఆగకపోవడం. ఆఖరికి ఈయన ఎవడి మాట వినట్లేదని చెప్పి జనాల దగ్గరికి ఒకళ్ళు మైక్ ఇచ్చి మీది కొంచెం రాంగ్ గా పోర్ట్రేట్ అవుతుంది, కొంచెం ఫ్లిప్ అవుతున్నారు మీరు ఎక్కడో అని అంటే మీకు దండం అన్నట్టు క్రియేట్ చేశారు. ఆయన అసలు ఆయన మరి మంచిగా వెళ్తుందా చెడ్డగా వెళ్తుందా అనేది మరి కొంచెం అయితే ఆలోచించాల్సిన విషయం అదైతే. కానీ ఇలాగే గనక ఉంటే మాస్క్ మ్యాన్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం నెగిటివ్ వైబ్స్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా వరకు. మరి బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్, ఎంత నిరూపించుకుంటే దాంట్లో అవకాశాలు అనేది అంత వస్తాయి. ఏం నిరూపించుకోకుండా నేను మోనార్క్ని అంటే నీకు ఏ అవకాశాలు రావు, జనాల్లో ఒక రాంగ్ గా పోర్ట్రేట్ అవుతుంది, దానికన్నా బిగ్ బాస్ వెళ్లకుండా ఉంటే బాగుంటారా అనే ఒక ఆలోచన అయితే వచ్చేస్తుంది. ఇదే ప్రవర్తన కనుక బిగ్ బాస్ హౌస్ లో చూపిస్తే అక్కడ దాకా ఎందుకు. అసలు ఎవరైనా కానీ బిగ్ బాస్ సీజన్ లోకి ఇప్పుడు దాకా జరిగిన 1 నుంచి ఆఖరి ఓటీటీ ప్లాట్ఫామ్ తో పోల్చుకుంటే మొత్తం 9 సీజన్లు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్. ఫస్ట్ వీక్ లో గొడవలు అనేవి లేవు అసలు. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను నాగ్ సార్ ఫస్ట్ వీక్ లోనే గొడవలు పట్టడం, నాగ్ సార్ అందరికి వార్నింగ్ ఇవ్వటం. నాగ్ సార్ ఎప్పుడైనా కానీ సెకండ్ వీక్ నుంచి థర్డ్ వీక్ నుంచి వార్నింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఈ సీజన్ 9 లో మాత్రం ఫస్ట్ వీక్ నుంచే వార్నింగ్, ఫుల్ ఒక మాస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. ఇచ్చేసారు కూడా, ఎవరికి పడిపోవాల్సిన కోట అయితే వాళ్ళకి పడిపోయింది. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం నాగ్ సార్ ఫస్ట్ వీక్ లో మాత్రం ఇలా గొడవ పడటం అందరితో మాట అనిపించుకోవాల్సి వస్తుంది. నాగ్ సార్ కూడా ఎవరైనా కానీ ఒక పెద్ద తరహాలో వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈయన వినకుండా, ఇక్కడ పెద్ద తరహా అంటే మన నాగ్ సార్ ఎవరో కాదు, నాగ్ సార్ ఒక పెద్ద పులి టైప్ లో ఉండి అందరినీ కొంచెం నవ్విస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ తప్పులు చేసినప్పుడు కొరడతో కొట్టడం, ఈ టైప్ ఆఫ్ మాటలు అనేవి ఉంటాయి. అలాంటి ఒక పెద్ద మనిషి ముందు మీరు చేసేది కొంచెం యాటిట్యూడ్ కొంచెం ఓవర్ అయితే అయిపోయింది. మరి ఎందుకు అలా చేస్తున్నారు అనేది నేను ఇంతే అని నేను చుట్టూ ఏమనంటే నేను నా చుట్టూ ఉన్న పరిసరాలు ప్రవర్తన వల్ల నేను అలా బిహేవ్ చేయాల్సి వస్తుంది అని ఆయన పర్సనల్ అనేది అయితే మనకు తెలియదు. కాకపోతే అక్కడ దాకా ఎందుకు, ఆయన పర్సనల్ ఫీల్ ఏమంటే ఒక పగ పెట్టేసుకొని లోపల ఒక పగ పెట్టేసుకొని ఆ విషయం కక్కుతున్నారు ఒక్కొక్కరి మీద. ఇప్పుడు అక్కడ దాకా ఇమాన్యుల్ గుండంకులు అన్నారనే నువ్వు అంత సీన్ క్రియేట్ చేస్తే ఆయన చెప్తున్నాడు 13-14 సార్లు సారీ సారీ చెప్పాను, ఆయన అసలు యాక్సెప్ట్ కూడా చేయట్లేదు అంటే. ఎవరైనా తప్పు చేసినప్పుడు సారీ అని చెప్పడం అసలు ఒక స్టెప్ కిందకి దిగజారిపోవటమే సారీ అన్నదంట, ఆయన తప్పు లేకపోయినా కానీ. అఫ్కోర్స్ గుండంకులు అంటే అది తప్పని నువ్వు అనుకుంటున్నావు. మరి రెడ్ ఫ్లవర్ అని నువ్వు ఆయన ట్యాగ్ చేసినప్పుడు మరి ఆయన నువ్వు నన్ను గుండంకులని నువ్వు అంటున్నావు, నువ్వు నన్ను రెడ్ ఫ్లవర్ అని ఎందుకు అన్నావు, నువ్వు అన్నావు కాబట్టి నేను గుండంకులు అని చెప్పాను అని సెలబ్రిటీ హోదాలో ఉన్న మన ఇమాన్యుల్ గారు అనొచ్చు. కానీ ఆయన అనలేదు. ఎందుకంటే ఆయన ఒక పబ్లిక్ ఫిగర్ లో ఉన్నారు, ఒక మీడియాలో కానీ దేంట్లైనా కానీ, ఒక జబర్దస్త్ ప్రోగ్రామ్ లో కానీ ఆయనకంటూ ఒక రెస్పాన్స్ ఉంది, ఆయనకంటూ ఒక మంచితనం ఉంది. ఇమాన్యుల్ అంటే ఫేస్ చూడంగానే అబ్బా ఇమాన్యులా, మరి ఎన్నో టెన్షన్ ఉన్నా కానీ ఇమాన్యుల్ వీడియోస్ చూస్తే కొంచెం టెన్షన్ అనేది క్లియర్ అవుతుంది. అంత ఎంటర్టైన్ చేసే మనిషిని కూడా నువ్వు ఒక టార్గెట్ చేసి అన్నట్టుంది.
అంటే నీ దగ్గరికి ఎవరైనా బాండింగ్ కోసం వస్తే, ఆ బాండింగ్ అనేది నిలబెట్టుకోకుండా వాళ్ళతో గొడవ పడాలి అన్నట్టుంది. మళ్ళీ నువ్వే అంటావు. బాండింగ్ ఉంటే నేను ప్రాణమైనా ఇచ్చేస్తాను అని. ఏది యాడిచ్చావు నువ్వు? ఏదో ఒక చిన్న మాటకి మనిషి అన్నాక మ లూజ్ టంగ్ వాడటం సహజం. నువ్వు లూజ్ టంగ్ వాడావు రెడ్ ఫ్లవర్ అని. ఆయనేమి మనసులో పెట్టుకోలేదే. మరి ఆయన ఏదో లూజ్ టంగ్ వాడి ఏదో ఫ్రెండ్లీగా "ఏరా బామర్ది ఎలా ఉన్నావు? ఏంట్రా కథ" అన్నట్టు మనం బయటుంటాం. ఆయన కూడా అలాగే మామూలుగానే గుండు అంకుల్ ఐ లవ్ యూ అన్నట్టు అదైతే తప్పు పదమైతే కాదు. ఫ్రెండ్స్‌లో ఉన్నప్పుడు కొంచెం బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తాము. అది తీసుకునే వ్యక్తిత్వం ఉండాలి దేనికైనా గాని. తీసుకునే వ్యక్తిత్వమే లేనప్పుడు ఇక నువ్వు 'బిగ్ బాస్‌లో' ఎలా సర్వైవ్ అవుతారో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఇలాగైతే ఉండడం అయితే 'బిగ్ బాస్' అయితే నిన్ను డామ్ షూర్‌గా పంపియడం అయితే జరుగుతుంది. అక్కడ 'బిగ్ బాస్' ఎందుకు జనాలే పంపియడం జరుగుతుంది. ఉన్న పళంగా నాకు సార్ గెట్ ఔట్ ఆఫ్ మై హౌస్ అన్నా గాని నువ్వు సూట్ కేస్ పట్టుకొని ఎళ్ళిపోయేలాగా ఉన్నావు నువ్వు. ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు నీ ప్రవర్తన అయితే. సో నాకైతే ఆఫ్‌కోర్స్ మీరు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలియట్లేదు. 'బిగ్ బాస్' హౌస్‌లో ఫస్ట్ వీక్‌లోనే మీతో అందరితో గొడవలే మీరు. ఎవరితో? ఆహ్, మీతో పాటు వచ్చిన కామనర్స్ ప్రియాతోనే గాని, మన మర్యాద మనీష్‌తోనే గాని, ఆ! డివాన్ పవన్‌తో గాని, సోల్జర్‌తో గాని, ఆ! మన శ్రేజతో గాని అందరితో గొడవలే. ఇటు సెలబ్రిటీస్‌తో చూసుకుంటే భరణి గారితో మామూలుగా లేదు. 2 పుల్లు ఫైట్ చేస్తే అలా ఉంది. ఆ! కొట్టేసుకుంటారని భయమేసింది 'బిగ్ బాస్' హౌస్‌లో. అలా ఉంది. భరణి గారితోనే గాని, సంజన గారితోనే గాని ఎవరితో నువ్వు మంచిగా ఉన్నావు? హ్మ్. ఒక్కళ్ళతో మంచిగా ఉన్నట్టు చెప్పు నాకు. ఒక్కళ్ళతో మంచిగా లేవు. అందరితో గొడవలే నువ్వు. సో, గొడవలు కావాలి, 'బిగ్ బాస్' కంటెంట్ కావాలి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ జనాలకు మాత్రం కొంచెం రాంగ్‌గా అయితే పోర్ట్రేట్ అవుతుంది. ఆఫ్‌కోర్స్ 'బిగ్ బాస్' కంటెంట్ కోసం నువ్వు చేసిన అన్ని వీడియోలని జనాలకు బయట చూపించొచ్చు. కానీ వన్స్ నువ్వు బయటికెళ్ళిన తర్వాత జనాలు కొంచెం నిన్ను గుర్తుపెట్టుకుంటారు. అది మాత్రం మర్చిపోమాకండి ఎప్పుడైనా గాని. సో, అది ఫ్రెండ్స్ 'హరిత హరీష్' అలియాస్ 'మాస్క్ మ్యాన్' అలియాస్ మన హృదయమానం. ఈయన గురించి అయితే మాట్లాడుకున్నాం. చూస్తున్నానండి మిస్టర్ విష్ ట్రెండింగ్. నా పేరు నటరాజ్. థాంక్ యూ.